అండి, వెల్కమ్ టు తెలుగు డాలర్స్. ఈరోజు మేము న్యూయార్క్ నుంచి బోస్టన్కి వచ్చాం కదా. అక్కడ బయలుదేరడమే సాయంత్రం 4 అయిపోయింది. అందువల్ల కొంచెం లేట్ అయిపోయింది ఇక్కడికి వస్తులోకి. నైట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఎందుకంటే మధ్యలో కనెక్టికట్లో కూడా చాలా ట్రాఫిక్ ఉంది, ఎక్కువసేపు అక్కడే పట్టేసింది. ఇక మొత్తం మీద బోస్టన్ ఎంటర్ అవుతులోకి మాత్రం చాలా ఖాళీగా ఉంది, రోడ్స్ అన్నీ కూడాను. ఈజీగానే వచ్చేసాము. కార్లో దిగి లగేజ్ అంతా తీసుకొని ఇంకా స్టార్ట్ అయ్యాము. ట్రాలీ తీసుకొచ్చారు, అందులో పెట్టేసి పట్టుకెళ్తున్నాము. మరీ ఎక్కువ లగేజ్ లేదు, కానీ ఈ రోడ్డు మీద వీల్స్ అన్నీ కూడా పాడైపోతాయని చెప్పేసి అందులో పెట్టుకొని స్టార్ట్ అయ్యాము. ఇక రూమ్కి తీసుకొని రూమ్ దగ్గరికి వచ్చేసాము. పై ఫ్లోర్లోని ఇచ్చారు మాకు, 3rd ఫ్లోర్లోని. ఇంకా 3rd ఫ్లోరే బెటరు కిందకంటేనే అనుకున్నాము. ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే ముందు కొంచెం వాకింగ్ చేద్దామని చెప్పేసి ఇలా బయటకు వచ్చాము. ఫ్రెష్ ఎయిర్లో వాక్ చేసుకొని అప్పుడు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దామని. బయట అంతా కూడా చాలా నీట్గా ఉంది, ప్లెజెంట్గా ఉంది వెదర్ కూడా. ఇక మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే ఈ విధంగా చక్కగా డెకరేట్ చేసి ఉంచారు. చిన్న హాల్ లాగా ఉండి పైన లైట్స్ ఇవన్నీ కూడా ఇలా డెకరేట్ చేశారు. చాలా బాగుంది ఇంటీరియర్ అయితే మాత్రం. ఇక లోపలికి ఈ విధంగా వెళ్ళిపోతే ఎదురుగుంటా ఫ్రంట్ డెస్క్ ఉంటుంది. మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏదన్నా కూడా ఇక్కడ ఫ్రంట్ డెస్క్ దగ్గర అడిగితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. రూమ్ కీస్ కూడా ఇక్కడే మనకి ఇస్తారు. ఫ్రంట్ డెస్క్కి ఆనుకొని ఇలాగ చిన్న స్నాక్ స్టోర్ ఉంటుంది. మనకి వాటర్ అయినా లేదంటే ఏమన్నా డ్రింక్స్ అయినా స్నాక్స్ అయినా కావాలంటే అక్కడ తీసుకొని ఫ్రంట్ డెస్క్ దగ్గర చెప్పేస్తే మనకి ఫైనల్గా బిల్ ఇస్తారు కదా, అందులో వేసేస్తారు ఈ ఛార్జెస్ కూడా. ఈ మెయిన్ లెవెల్లో మనకి ఫ్రంట్ డెస్క్ ఇలాగ హ్యూజ్ సిట్టింగ్ ఏరియా, మీటింగ్ ఏరియాస్, ఇంకా మనం కొంచెం వర్క్ అది చేసుకోవాలన్నా ప్రింట్అవుట్స్ అవి తీసుకోవాలన్నా ఒక చిన్న స్పేస్ ఇచ్చారు. అక్కడ మనం కూర్చొని మన ల్యాప్టాప్ వర్క్ చేసుకొని ప్రింట్అవుట్స్ అవి ఏమన్నా కావాలంటే కూడా తీసుకోవచ్చు. ఈ ఫ్లోర్లోనే మనకి ఒక జిమ్, లాండ్రీ ఏరియా ఇదంతా కూడా ఉన్నది. లాండ్రీ మాత్రం మనం కాయిన్స్ వేసుకొని మనం వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. వాషర్ అయినా డ్రయర్ అయినా కూడా కాయిన్స్ వేయాలి. ఇలాగా ఒక 2 కంప్యూటర్స్, ఒక ప్రింటర్ అరేంజ్ చేశారు. ఈ కంప్యూటర్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా ఈ సిట్టింగ్ ఏరియా కానుకొని ఇలా బయటికి వెళ్ళడానికి కూడా ఒక డోర్ ఉంది. బయటన కూడా చాలా బాగా అరేంజ్ చేశారు సిట్టింగ్ ఏరియా లాగా. పేమెంట్ అది కూడా చక్కగా పెట్టారు. ఇలా వాక్ చేసుకోవడానికి సైడ్ వాక్స్ అన్నీ కూడా ఉన్నాయి. మేము కూడా ఈ సైడ్ వాక్స్ మీదే వాక్ చేసాము ఈరోజు మార్నింగ్. ఇక
ఇక ఇదంతా కూడా బ్రేక్ఫాస్ట్ ఏరియా. మార్నింగ్ టైము, ఈవినింగ్ టైము ఎవరైనా వచ్చి ఇక్కడ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్స్ తీసుకోవచ్చు. అలాగే కాఫీస్ కూడా వెరైటీస్ ఉంటాయి. కాఫీస్ అయితే మాత్రం 24/7 అవైలబుల్ ఉంటాయి. ఎప్పుడైనా వచ్చి మనం తాగొచ్చు. ఇక బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే ఇలాగ బఫేలాగా అంతా అరేంజ్ చేసి ఉంచుతారు. ఫ్రూట్స్, సిరియల్ వెరైటీస్, ఓట్స్, ఇక ప్యాన్ కేక్స్ తయారు చేసుకోవడానికి బ్యాటరు, అమిషను, ఇక చాలా సలాడ్స్ ఇవన్నీ కూడా పెడతారు. అలాగే నాన్ వెజ్ ఐటమ్స్ కూడా కొన్ని పెడతారు మార్నింగ్ టైంలోని. ఎగ్స్, స్క్రాంబుల్డ్ ఎగ్స్, ఇక కొన్ని ఇక్కడ వాళ్ళు తినేవి వేవో పెట్టుకుంటారు. ఫ్రూట్స్ ఒకటిను, ఇంకా ఓట్స్ తీసుకుంటాము. ఒక్కొక్కసారి ప్యాన్ కేక్స్ తయారు చేసుకుంటాము, ఒక్కొక్కటి చిన్నవి. ఇక ఏమి తినడానికైతే అనిపించదు, ఎందుకంటే ఎగ్స్ ఏమో కూలింగ్ ఎగ్స్ పెడతారు. అవేమో వేడి చేసుకొని తినడానికైతే అవైలబిలిటీ ఏమీ ఉండదు ఇక్కడ. స్క్రాంబుల్డ్ ఎగ్ ఒక్కొక్కసారి బాగానే ఉంటుంది. స్క్రాంబుల్డ్ ఎగ్ కొంచెం తినొచ్చు మనం. ఇవన్నీ కూడా కాఫీ వెరైటీస్. ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు, మనమే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ మిషన్లోంచి మనం కాఫీ లిక్విడ్ తీసుకొని అందులోకి మిల్క్, షుగరు అన్నీ కూడా మనం యాడ్ చేసుకొని తాగాల్సి ఉంటుంది. ఇక బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను రూమ్కి వచ్చేస్తున్నాను. ఇప్పుడు రూమ్ లోపలంతా కూడా ఎలా ఉందో కూడా చూపిస్తాను. మంది 3rd ఫ్లోర్ మూలాన్ని ఇక లిఫ్ట్ మీద వెళ్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను లిఫ్ట్ గురించి. ఇక్కడ లిఫ్ట్ ఏరియా దగ్గర కూడా మనకి వాటర్ అది కావాలంటే మనం పట్టుకోవడానికి అలాగా ఇక్కడ మిషన్ని అరేంజ్ చేశాను. రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఇలాగా 2 స్విచ్చెస్ ఉంటాయి. ఒక స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర మాత్రమే లైట్స్ వెలుగుతాయి. ఇంకొక స్విచ్ ఆన్ చేసామంటే మొత్తం హోల్ రూమ్ అంతా కూడా లైట్స్ ఆన్ అయిపోతాయి. కిచెన్ ఏరియా, డైనింగ్, ఇంకా సిట్టింగ్ ఏరియాలోని, బెడ్రూమ్లోని అన్ని చోట్ల కూడా వెలుగుతాయి. మనం ఎక్కడికన్నా బయటకు వెళ్ళేటప్పుడు 1 by 1 లైట్స్ అయితే ఆపాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వచ్చి ఇక్కడ ఈ స్విచ్ ఒకటి ఆపేస్తే మొత్తం అన్ని లైట్లు ఆఫ్ అయిపోతాయి. ఇక్కడ 2 సీటర్ సోఫా ఒకటి పెట్టి ఒక టీవీ పెట్టారు. ఒక 2 మనుషులు అయితే కూర్చొని చక్కగా టీవీ అయితే రిలాక్స్డ్గా చూడగలం. ఇంటీరియర్ కూడా ఇలాగా చక్కగా అరేంజ్ చేస్తారు, బాగుంటాయి చూడడానికి. ఇక ఎంటర్ అవ్వగానే ఇలాగ రైట్ సైడ్లోకి మనకి కిచెన్ ఉంది. చిన్న కిచెన్ అయినా కూడా చాలా నీట్గా ఉన్నది. మనం వంట అది చేసుకోవడానికి అయితే గిన్నెలు అన్నీ కూడా ఉంటాయి. ఇలా సింపుల్గా 2 స్టవ్స్ ఉన్నాయి. మైక్రోవేవ్ దానిపైనే ఉంటుంది. ఇక ఫ్రిడ్జ్, డిష్ వాషర్ కూడా ఉన్నాయి. మనం వాడిన గిన్నెలు ఈ డిష్ వాషర్లో వేసి మనం వాష్ చేసేసుకోవచ్చు. లేదంటే కనుక రూమ్ సర్వీస్ వాళ్ళు వస్తారు, వాళ్ళైనా కూడా చేసేస్తారు. డిష్ వాషర్లో వేసామంటే వేసేస్తారు. లేదు మనమే వేసుకోవచ్చు అంటే చక్కగా మనకి లిక్విడ్, బార్స్ అన్నీ కూడా పెట్టేస్తారు.
మేరియట్లో కూడా చాలా వెరైటీ హోటల్స్ ఉన్నాయి. ఈ మేరియట్ రెసిడెన్సీ ఒకటే మనకి కిచెన్ ఉంటుంది. లాంగ్ టర్మ్లో మనం ఉద్యోగాల రీత్యా వచ్చి ఉండాలి అంటే కనుక మేరియట్ రెసిడెన్సీని తీసుకుంటే చక్కగా కిచెను అన్నీ ఉంటాయి కాబట్టి మన వంట మనం చేసుకొని తినొచ్చు. లాంగ్ టర్మ్లో ఇలాగ మనం ఇల్లు వదిలి బయటకు వచ్చేటప్పుడు పూర్తిగా బయటను తినాలంటే ఈజీ కాదు. మన వంట మనం చేసుకోవడానికి వీలుగా కొన్ని గిన్నెలు, ప్లేట్స్ అన్నీ కూడా అరేంజ్ చేస్తారు. ఫ్రిడ్జ్ కూడా చాలా పెద్దగానే ఇచ్చారు. మనం ఎన్ని వెరైటీస్ అయినా తెచ్చుకొని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. చిన్న కిచెన్ అయినా కూడా చక్కగా క్యాబినెట్స్ అన్నీ కూడా క్లోజ్డ్గా పెట్టేయడం వల్ల ఏంటంటే చాలా నీట్గా ఉంటుంది. మనకి ఈ విధంగా ఒక 2-3 గిన్నెలు ఇచ్చాడు. కావాలంటే కనుక మనం ఫ్రంట్ డెస్క్ దగ్గర రిక్వెస్ట్ చేస్తే ఇంకా మోర్ గిన్నెలు కావాలంటే ఇస్తారు వాళ్ళు. బ్రేక్ఫాస్ట్ టేబుల్ సెపరేట్గా ఇవ్వకుండా ఇలాగా బ్రేక్ఫాస్ట్ కౌంటర్ టాప్ లాగా ఇచ్చేసి ఒక 2 చైర్స్ ఇచ్చేశారు. మనకి ఇలా చేయడం వల్ల ఏంటంటే స్పేస్ సేవ్ అవుతుంది. తక్కువ స్పేస్లోనే చక్కగా మనకు కావలసినట్టుగా అరేంజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. రూమ్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ కిచెను, లివింగ్ ఏరియా, బ్రేక్ఫాస్ట్ కౌంటరు అన్నీ ఇచ్చారు కదా. ఇక దాని నుంచి లోపలికి ఇలా వచ్చేస్తే రైట్ సైడ్ మనకి బాత్రూమ్ ఇచ్చారు. ఇక లోపలికి అలాగ వెళ్ళిపోతే బెడ్రూమ్ ఒకటి ఉంది. ఒక క్వీన్ బెడ్, ఒక టీవీ, ఒక చిన్న సోఫా ఇచ్చారు ఇక్కడ. బ్రేక్ఫాస్ట్ కౌంటర్ టాప్ మీద స్పాట్ లైట్స్ ఇచ్చారు, ఇలా హ్యాంగింగ్ లైట్స్. ఇవి కూడా బాగున్నాయి. మనం తినేటప్పుడు అవి ఆన్ చేసుకుంటే కరెక్ట్గా మనకి తినే ప్లేస్లోని లైటింగ్ పడుతుంది. బాగుంది, నీట్గా ఉంది. మనం ఎవరైనా ఇళ్లల్లో కూడా ఇలాంటివి ప్లాన్ చేసుకోవచ్చు. ఇలాగా కౌంటర్ టాప్ మీద మనకి వైట్ స్టోన్ ఇచ్చి ఒక 2 చైర్స్ ఇచ్చాడు. ఈ 2 చైర్స్ కూడా మనం కావాలంటే మార్చుకోవచ్చు అటు ఇటుగానే. డైనింగ్ టేబుల్ కంటే కూడా సాధారణంగా మనకి బ్రేక్ఫాస్ట్ కౌంటర్స్ అయితే మాత్రం కొంచెం ఎత్తుగానే ఉంటాయి. దానికి తగ్గట్టుగానే మనం చైర్స్ కానీ స్టూల్స్ కానీ కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈ చైర్స్ కూడా చాలా కంఫర్టబుల్గానే ఉన్నాయి. ఈజీగానే మనం కూర్చోవడానికి అయితే వీలుగా ఉంది.
బ్రేక్ఫాస్ట్ కౌంటర్ టాపు మనకి చాలా సింపుల్గా ఇచ్చారు. పైన అంతా వైట్ ఫినిషింగ్ ఇచ్చి కిందన కూడా చాలా బాగా డిజైన్ చేశారు. చాలా సింపుల్గా ఉంది. కొంచెం కందిపప్పును 2 రకాల కాయగూరలు తెచ్చాను. మధ్యాహ్నం ఒకటే సింపుల్గా ఇలాగా ప్రిపేర్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇక ఈరోజు అయితే మాత్రం కొంచెం పప్పు తాలింపు పెట్టుకొని రైస్ వండేద్దామని ప్లాన్ చేస్తున్నాను. ఈవినింగ్ అయితే ఇక్కడ దగ్గరలోనే ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంటుంది. అక్కడ కొన్ని ఐటమ్స్ బాగానే ఉంటాయి. వెజిటేరియన్ ఐటమ్స్ అయితే మాత్రం బాగుంటాయి. ఇక అక్కడికి వెళ్ళిపోదామని చెప్పేసి మధ్యాహ్నానికి ఒకటే సింపుల్గా కుక్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ.